నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ఐఏఎస్ దినేష్ కుమార్ గారితో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇది ఎలా చేస్తారు, సుప్రీంకోర్టుని ధిక్కరించినట్టే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మీడియా ముందు మాట్లాడడం, అయితే సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తితో కేసు వేయించడం, ఇవన్నీ మనం చూసాం. అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ తీర్పిచ్చింది. మరి ఇది ఎలా చూడాలి? సుప్రీంకోర్టు ధిక్కరణ కిందకి వస్తుందో రాదో వైసీపీ వాళ్ళకి తెలీదా? ఎందుకంటే అందులో లా అడ్వకేట్లు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. కాబట్టి ఎందుకు ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి కేసులు వేసి వాళ్ళు నవ్వులు పాలవుతున్నారు? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసారి రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే సిట్ వేరు, అలానే ఏకసభ్య కమిటీ వేరని ఈరోజు సుప్రీంకోర్టు వచ్చింది. ఈ విషయం వైసీపీ వాళ్ళకి తెలియకుండానే సుప్రీంకోర్టు వరకు కేసు వేయడానికి వెళ్ళారా సార్? మనకి ఒక కొంచెం ముతగ్గా ఉన్నా కూడా, కొంచెం పదజాలం ఎబ్బెట్టుగా అనిపించినా కూడా ఒక తెలుగు సామెత ఉంది. వివరం మాలినాడిని ఈపినేసుకుంటే జారి జారి ఏదో నాకాడు అని చెప్పని. ఈ సుబ్రహ్మణ్య స్వామి వంటి వాళ్ళ వైఖరి చూసినప్పుడు వయసు మళ్ళిన తర్వాత గౌరవప్రదంగా ఇంటికి పరిమితం అయితే జీవితకాలం సంపాదించుకున్న గౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అలా కాకుండా తగుదనమ్మా అని చెప్పని సహజంగానే ఏమవుతుందంటే వయసు మళ్ళిన తర్వాత కొంత చిత్తచాపల్యం వస్తుంది. చిత్తచాపల్యం అంటారు. ఆ చిత్తచాపల్య ప్రభావంతో నా అంతటి చదువుకున్నాడు లేడు, నా అంతటి అనుభవజ్ఞుడు లేడు, నా అంతగా దేశంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిన విజిల్ బ్లోయర్ లేడు అని చెప్పని ప్రతి దాంట్లో కూడా నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తా. ఈ ఫైల్ చేసే క్రమంలో నేను ఫైల్ చేస్తున్న ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను హేతుబద్ధం అయిందా కాదా అనేది కూడా పరిగణలోకి తీసుకోను. నాకున్న ఫేస్ వాల్యూ, నాకున్న అనుభవంతో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టులో నా ముందు అట్లా మోకరెళ్ళి నాకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చేస్తాయి అని చెప్పనే భ్రమల్లో బతుకుతూ ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళల్లో ఈ సుబ్రహ్మణ్య స్వామి అగ్రగణ్యుడు. వివరం మాలినాడు అని చెప్పని కూడా ఎందుకు అంటున్నాను అని అంటే, ఈ మధ్యకాలంలో మీరు నేను అందరం కూడా ఇతనికి సంబంధించిన ఒక వీడియో చూసాం. ఇతను ఒక పెళ్లికి హాజరయ్యాడు. ఆ పెళ్లికి హాజరైన సందర్భంగా ఆ మంగళసూత్ర ధారణ చేయించే ముందు పెద్దలందరి చేత ఆ మంగళసూత్రానికి ఆశీస్సులు ఇప్పిస్తారు. అంటే ఆ మంగళసూత్ర ధారణతో ఒక్కటవుతున్న ఆ జంట ఇందరి ఆశీస్సులతో జీవితకాలం కలకాలం పిల్లా పాపలతోటి సుభిక్షంగా ప్రేమానురాగాలతోటి జీవించాలి అని చెప్పనే ఒక లక్ష్యంతో పెద్దల సాంప్రదాయాన్ని నెలకొల్పారు. ఈ మహానుభావుడి దగ్గరికి కూడా మండపంలోకి వెళ్ళినప్పుడు ఆ మంగళసూత్రం చూపించారు ఈయనకి. ఈయన దాన్ని తాకి దాన్ని ఆశీర్వచనం చెప్పాలి. ఈయన ఏం చేశాడు, పక్కన తీసుకొని ఆ పెళ్లి కూతురి మళ్ళీ గట్టపోయాడు. ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునే కుర్రాడేం చేయాలి? మామూలు నువ్వే ఒకట్రా, నేను చేసుకునే అమ్మాయి మళ్ళీ నూతాడు కడతా, నేను ఎందుకు ఇక్కడ అని చెప్పని ఒక తోపు తొయ్యాలిగా. అంటే అతనికి సాంప్రదాయాల పట్ల అవగాహన లేక కాదు, వయసు మళ్ళిన తర్వాత ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో అనే విచక్షణ కూడా కొందరు కోల్పోతారు. అదే కోవలోకి నేడు ఈ సుబ్రహ్మణ్య స్వామి కూడా రీచ్ అయిపోయాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్టు విచారణ జరిపి న్యాయస్థానానికి సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ మీద ఏకసభ్య కమిషన్ అపాయింట్ చేయాల. అదే సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్స్ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ పరంగా తీసుకోవాల్సిన కొన్ని దిద్దుబాటు చర్యల్ని సజెస్ట్ చేస్తూ కొందరు అధికారులు చేసిన బాధ్యతారాహిత్యపు తప్పులని ఎత్తిచూపుతూ వాళ్ళ మీద చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి రిఫర్ చేసింది. అటువంటి వాటిని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చర్యలు తీసుకోవాలో, ఎవరి మీద ఏం చర్యలు తీసుకోవచ్చో అనే రికమెండేషన్ కోసం, ఏది ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్నవాళ్ళు కాదు, అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగిన పొరపాట్ల గురించి ఎత్తి చూపుతూ
రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం వల్ల జరిగిన తప్పిదాలని ఎత్తి చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను సజెస్ట్ చేస్తూ ఒక రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చారు. న్యాయస్థానానికి సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్తో పాటుగా అటువంటి రికమెండేషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సజెస్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చర్యలు తీసుకోకుండా ఆ రిపోర్ట్ని అధ్యయనం చేసి ఎవరి మీద ఏ స్థాయి చర్యలు తీసుకోవచ్చు, గ్రావిటీ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్, ఎవరెవరు ఎంతెంత స్థాయిలో ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడ్డారు, ఎవరి మీద ఎంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇవాళ గుర్రాన్ని గాడిదని ఒకే ఘాటుని కట్టేయలేరు కదా. ఒకడు పెద్ద తప్పు చేసి ఉండొచ్చు, ఇంకొకళ్ళు చిన్న తప్పు చేసి ఉండొచ్చు. చిన్న తప్పు చేసిన వాళ్ళకి చిన్న స్థాయిలో పనిష్మెంట్ ఇవ్వాలి, పెద్ద తప్పు చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలి. వాటిని ప్రాపర్గా అసెస్ చేయడం కోసం ఒక మాజీ ఐఏఎస్ అధికారితోటి ఒక ఏకసభ్య కమిటీ అపాయింట్ చేశారు. ఒకసారి ఆ రిపోర్ట్ని స్టడీ చేసి మీరు మాకు రికమెండేషన్స్ 45 రోజులు టైం లిమిట్ పెట్టారు. దానికి 45 రోజుల్లోగా మీరు మాకు ఇవ్వండి. అవసరం అనుకుంటే ఆ కన్సర్న్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి వివరణ తీసుకోండి. తీసుకున్నాక వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారా, లేదు పొరపాటున చేశారా, లేదు ఎవరో ఒత్తిడి పెడితే చేయాల్సి వచ్చి చేశారా, ఏంటి వాళ్ళ వర్షన్ కూడా వినండి. వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి మీరు పరిశీలించండి. ప్రభుత్వం ఏకపక్షంగా అధికారులని బలిపశువులుగా చేయదలుచుకోక అధికారులకి కూడా వాళ్ళ వర్షం చెప్పుకోవడానికి ఆస్కారం కలిగిస్తూ ఒక కమిటీ అపాయింట్ చేశారు. దాంట్లో సుబ్రహ్మణ్య స్వామికి వచ్చిన ఆక్షేపణ ఏంటి? అవును కదా, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఆల్రెడీ ఈ నకిలీ నెయ్యి అంశంలో విచారణ జరిగింది. దాన్ని ఓవర్లాప్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక కమిటీ అపాయింట్ చేసింది అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన కమిటీని తప్పించమని చెప్పని, స్టే ఇవ్వమని చెప్పని కోర్టుకి అప్రోచ్ అయ్యాడు. నేను ఇందాక చెప్పింది అదే. అతను ఏ అంశం మీద న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతున్నాడు అనేది రాష్ట్ర ప్రభుత్వం అతనికి రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ ఏమి నోటీసులు ఇచ్చింది, ఏమి అంటే సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్టు మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది అనేది కనుక ఒక్క క్షణం ఆలోచించుకుంటే ఆయన సుప్రీంకోర్టుని అప్రోచ్ కాడు, ఈ పిటిషన్ ఫైల్ చేయడు. ఆయన కనీస మాత్రపు బేసిక్ ఎంక్వైరీ కూడా చేయకుండా తనను తాను అతిగా ఊహించుకుంటూ ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఏ చీమ చిటుక్కుమన్నా అది నా ఆజ్ఞతోటే జరగాలి అని చెప్పని భావించే సుబ్రహ్మణ్య స్వామి, ఎందుకంటే ఆయన పేరులో స్వామి ఉంది కదా, నేనే సర్వం సహా స్వామిని అని చెప్పని ఫీల్ అవుతున్నాడు ఆయన. ఆ ఫీల్ అయ్యే క్రమంలో ఈ పిటిషన్ ఫైల్ చేశాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆధ్వర్యంలో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ గారు అదే అన్నారు, ఇదేమి ఒకరి అధికారులు ఒకరిలో ఓవర్లాప్ చేయటం కాదే, సిట్టు జరిపిన విచారణని ఓవర్లాప్ చేస్తూ ఇంకొక విచారణ జరిపించడం కాదే, సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టుని స్టడీ చేయడం కోసం ఒక అధికారిని అపాయింట్ చేశారు. ఇవాళ సిట్టు జరిపిన విచారణ అది ఛార్జ్షీట్ రూపంలో న్యాయస్థానానికి సబ్మిట్ అయిపోయింది కాబట్టి అది కేసు ప్రధాన విచారణ జరుగుతూ ఉండగానే తమకిచ్చిన రికమెండేషన్స్ మీద బేస్ అయ్యి అంటే ఆ కన్సర్న్డ్ అధికారుల మీద ఆ కన్సర్న్డ్ రిపోర్టు మీద అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా. అది కేవలం అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్లో భాగం కదా వాళ్ళు చేసింది. దాంట్లో నీకేం ఆక్షేపణ ఉంది, నువ్వు అభ్యంతరం వ్యక్తం చేయడంలో అసలు హేతుబద్ధతే లేదు అని చెప్పని అతని పిటిషన్ డిస్మిస్ చేశారు. ఇవాళ అంతటి సీనియర్ న్యాయవాది అయ్యి అన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు ఫైల్ చేసి జాతీయ స్థాయిలోనే మోస్ట్ లిటిగెంట్ పర్సన్గా పేరున్న సుబ్రహ్మణ్య స్వామికి ఏ కేసు న్యాయస్థానంలో నిలబడదో కూడా తనకు అవగాహన లేదా? ఖచ్చితంగా తనకు అవగాహన ఉంది, కానీ ప్రచార ఆర్భాటం కోసం. ఇప్పుడు గతంలో చూసేవాళ్ళం మనం, కోడి పందాలు సంక్రాంతి అనగానే కొందరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసేవారు. అంటే ఆ సందర్భంలోనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయాలా? దానికి ముందు చేయొచ్చు, ఇంకొక 6 నెలల ముందు చేయొచ్చు. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇవాళ ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం ఆ గ్రామాల్లోకి వెళ్ళి రైతుల్ని చైతన్యపరచవచ్చు. మీరు ఈ కోళ్ళు పెంచడం ఏంటి, వీటిని కత్తులు కట్టి యుద్ధాలు చేయించడం ఏంటి,
దీని వెనక ఇన్ని కోట్ల రూపాయల జోదాలు జరగడం ఏంటి అని చెప్పని. అవును. కానీ ఒకసారి సంక్రాంతి ముగిసిపోయినాక ఆ ప్రయత్నం చేయరు. ఉమ్. ఇప్పుడు ఈ సంవత్సరం సంక్రాంతి ముగిసింది, మళ్ళీ ముందు నాటికి కూడా సంక్రాంతి వస్తుంది కదా. వస్తుంది. కానీ ఏంటంటే ఆ ఎమోషన్స్ ఫ్లేరప్ అయి ఉన్న టైంలో మీడియాలో ఒక అటెన్షన్ సీకింగ్ కోసం అప్పటికప్పుడు బిగిన్ చేస్తారు. నిజంగా చైతన్యం తీసుకురావాలి, హింసా మార్గం కాదు, జీవహింస చేయకూడదు. ఇవాళ ఈ మోగ జీవాలను అడ్డు పెట్టుకొని కోట్లాది రూపాయల జోదం జరగటానికి వీల్లేదు అన్న భావంతో చేసేటుంటే సంక్రాంతి ముగిసిందా, సంక్రాంతి రాబోతుంది అనే దానికి సంబంధం లేదు. ఉమ్. సమాజ హితం కోరి, ఆ మూగజీవాల హితం కోరి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆ చైతన్య పంచే కార్యక్రమాలకు పాల్గొవచ్చు. అలాగే ఇతను కూడా, సుబ్రహ్మణ్య స్వామి కూడా పదే పదే ఇదే విధమైన కార్యక్రమాలతోటి తనకు తాను నవ్వులు పాలవుతూ ఉన్నాడు. ఇవాళ నిన్న సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో గతం నుంచి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా తాను వచ్చి రెస్క్యూకు నిలబడే సుబ్రహ్మణ్య స్వామి, మరి జగన్మోహన్ రెడ్డికి సుబ్రహ్మణ్య స్వామికి మరి ఎక్కడ క్లాస్మేట్లు వాళ్ళిద్దరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జీవితకాలం వాళ్ళ నాయన హయాం నుంచి కాంగ్రెస్ భావజాలంతో పెరిగొచ్చాడు. అలాగే అతని నేపథ్యం చూస్తే కూడా వేల కోట్ల రూపాయలు వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డుపెట్టి అక్రమంగా ఆస్తులు సంపాదించాడని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి అతను 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. మరి అటువంటి నేర చరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డి తోటి మరి మిస్టర్ క్లీన్ని నేను రాష్ట్రంలో దేశంలో రాజకీయ అవినీతినే నేను సహించను అని చెప్పని చెప్పుకునే సుబ్రహ్మణ్య స్వామి వంటి వాడికి ఇంతటి ఎమోషనల్ కనెక్టివిటీ అంటే క్వైట్ కాంట్రడిక్టరీ కదా. అవును సార్. ఒక పక్కేమో నిజాయితీ పరుడిని నువ్వని చెప్పుకుంటావు, రెండో పక్కేమో పుట్టెడు అవినీతి కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితోటి రాజకీయ సాన్నిధ్యం మెయింటైన్ చేస్తున్నావు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఈ రాజకీయ సాన్నిధ్యం చూస్తే ఇదేదో జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రేమతో కాదు, చంద్రబాబు పట్ల ఏదో ద్వేషం, తెలియని ద్వేషం ఉంది. ఈయన ఆశించింది ఏదో చంద్రబాబు వైపు నుంచి దక్కించలేదు అని చెప్పని ఒక రకమైన దుగ్ధ ఆయన కనపరుస్తూ ఉన్నాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబుకి ప్రత్యర్థిగా ఆయన భావిస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా రాష్ట్రానికి వస్తున్నాడు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉండటానికి వీల్లేదని చెప్పని వాదిస్తూ ఉన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాల నిర్వహణ బాధ్యతని రాష్ట్రాన్ని నుంచి తప్పించాలని చెప్పని చేస్తున్న ఇతని ప్రయత్నం చూస్తేనే ఇతను ఖచ్చితంగా రాష్ట్ర ద్రోహిగా మనం పరిగణించడానికి ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా రాష్ట్ర నాశనం కోరుకునే తను అడుగులేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. అతనికి కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా జగన్మోహన్ రెడ్డి దొరికాడు. కాబట్టి వాళ్ళిరువురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించగలరు అనుకున్న చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని వాళ్ళ రాజకీయ ప్రచారాలు కొనసాగిస్తూ ఉన్నారు. 100% నిన్నటి సుప్రీంకోర్టు తీర్పుతోటి జగన్మోహన్ రెడ్డి ఆటలు, సుబ్రహ్మణ్య స్వామి ద్వారా ఆడించాలి అనుకున్న ఆటలు నిన్న న్యాయస్థానం వేదికగా ఆ ఆటలకి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.